మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బుధగ్రహ స్థితి జాతక చక్రంలో ఇలా ఉంటే విజయాలు మీ సొంతం. మరి మేధావులు అంటే ఒక వ్యక్తి ధైర్యబలం, మానసిక బలం ఎంత ముఖ్యమో బుద్ధి బలం కూడా అంతే ముఖ్యం. బుద్ధి సరైన సమయానికి సరైన విధంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడంలో బుధగ్రహం వల్ల వస్తుంది. మరి కాలపురుష కుండల చక్రానికి మిథునం 3వ రాశి, కన్య 6వ రాశి. మిథున రాశి సమాచారం, మన కమ్యూనికేషన్. 6వ రాశి శత్రు రుణ రోగస్థానం. మరి ఈ రెండు మిథున కన్యలకి కాలపురుష కుండల చక్రానికి వచ్చాయి. మరి కారకుడిని తీసుకుంటే అవి మళ్ళీ వేరే పెట్టేద్దాం. ఈరోజు బుధగ్రహం గురించే మాట్లాడదాం. ఫస్ట్ ఎవరి జన్మ జాతక చక్రంలోనైనా ఇక్కడ నేను చెప్పిన విధంగా ఉంటే 100% చాలా మంచిది. మీ పిల్లలకి ఇలా ఉంటే మీరు పెద్ద భయపడాల్సిన పని లేదు, మంచిదే. ఎవరి జాతకంలోనైనా బుధగ్రహం మిథునంలో కానీ కన్యలో కానీ ఉంటే, కన్యలో ఉచ్చ పొందుతాడు, 100% మంచిది. అట్లా ఉండి ఆ భావాలు లగ్న పంచమ భావాలైతే వెరీ గుడ్. ఇంకా మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు ఆ పిల్లవాడి గురించి, అమ్మాయి గురించి. ఇంకా అంటే ఏంటి, లగ్న పంచమ భాగ్యస్థానాలు మిథున కన్యలైతే అందులో బుధగ్రహం ఉంటే వెరీ గుడ్ పొజిషన్ అన్నమాట వాళ్ళది. మరి లగ్నంలో బుధగ్రహం దిగ్బలం పొందుతారు. అంటే వెరీ స్ట్రాంగ్ పర్సన్స్ వీళ్ళు. మంచి బుద్ధి బలం ఉంటుంది వీళ్ళకి. లగ్నంలో అది మిథునమైన కన్య అయినప్పటికీ ఇట్లా ఉంటాయి. మరి ఇంకా సెకండ్ పాయింట్, బుధుడు ఎవరితోనైనా కలిస్తే, బుధుడు కలయిక బుధ కుజులు కలిసి ఉంటే, మరి వీళ్ళిద్దరు శత్రుగ్రహాలు కదండి. మరి ఈ బుధ గ్రహానికి 3వ రాశికి 6వ రాశికి కారకుడు ఎవరండి? కుజగ్రహం. ఈ బుధ కుజులు కలిసి ఉంటే కారకుడితో కలిసి ఉన్నట్టు బుధుడు. వీరు మంచి ఇంజనీర్స్ అవుతారు. అట్లాగే మంచి చార్టెడ్ అకౌంట్స్ అవ్వచ్చు. చార్టెడ్ అకౌంట్ అయ్యే జాతకాలు బుధ గురులు కలిసి ఉన్న జాతకాల్లో ఎక్కువ ఉంటుంది. అట్లాగే మరి ఈ బుధ గురులే లగ్నంలో దిగ్బలం పొందుతారండి. అంటే విరుద్ధ గ్రహాలతోనే ఉంది ఇదంతా బుధ గ్రహానికి. బుధ రాహువులు కలిసి ఉన్నారు, అద్భుతం. మంచి టెక్నాలజీ, తెలుస్తుంది వీళ్ళకి. బుధ రవులు కలిసి ఉన్నారు, దీన్ని బుధాదిత్య యోగం అంటారు. అంటే మంచి వ్యాపారవేత్తలు అవుతారు. మరి బుధ శనులు కలిసి ఉన్నారు,
వీళ్ళు శని భగవానుడు స్లో ప్లానెట్ అయితే బుధుడు ఫాస్ట్ ప్లానెట్. చంద్రుడు ఎలాగో అట్లాగే. మరి మంచి నిర్ణయాలు తీసుకోగలరు వీళ్ళు. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కూడా. జాతకాలు ఎలా ఉండి ఇది ఏంటవ్వాలి, బుధుడికి ఓన్ ప్లేస్ అవ్వాలండి. మరి ఆ ప్లేస్ ఈ ప్లేస్ అయితే పనిచేయదు, ఓన్ ప్లేస్ అవ్వాలి. లగ్నమైనా పంచమైనా భాగ్యమైన, లగ్నంలో దిగ్బలం అని చెప్పుకున్నాను, పంచమ భాగ్యస్థానాలైనా మంచిదే. అంటే బుధగ్రహం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే గ్రహాలన్నీ ఇంపార్టెంటే. బుధగ్రహం కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే ఒక వ్యక్తికి మంచి మనోధైర్యం ఉంటుంది, మంచి ఆత్మస్థైర్యం కూడా ఉంటుంది. కానీ బుధగ్రహం బాగోకపోతే మంచి నిర్ణయాలు తీసుకోలేరు. ఏ టైంకి ఏది చేయాలి తీసుకోలేరు. దానివల్ల జీవితంలో ఇబ్బందులు పడతారు. ఎందుకు? బుధుడు బుద్ధికి కారకుడు. అంటే మీ పిల్లవాళ్ళ జాతకంలో కానీ చూసుకోండి. బుధగ్రహం చాలా ముఖ్యమైన గ్రహం. ఈ బుధగ్రహం మిథున కన్యల్లో ఉన్నవారికి ఆలోచించాల్సిన పని లేదు. అది లగ్నం అయితే ఇంకా మంచిది, లగ్న పంచమ భాగ్యం అయితే ఇంకా మంచిది. మరి కేంద్రాలు చెప్పలేదేంటండి? 4, 7, 10. కేంద్రాలంటే ఈ బుధగ్రహానికి కేంద్రం ఎప్పుడొస్తుంది? విశ్వభావ లగ్నాలకు వస్తుంది బుధగ్రహం కేంద్ర స్థానాలు. అందులో లగ్నం తప్ప 4, 7, 10 స్థానాలలో కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఏంటంటే ఈ బుధగ్రహానికి మీన లగ్నానికి కేంద్రాధిపతి దోషం ఉంటుంది. అట్లాగే బాధకుడు కూడా. ఈ దోషం వల్ల ఎంతో కొంత ఇబ్బంది అయితే పడతారు. అందుకే ఎక్కువ బెనిఫిట్ ఉన్న స్థానం ఏంటంటే లగ్నం, పంచం, భాగ్యం తీసుకొని ఈ 2 మిథునం, కన్యలయ్యి అందులో ఉండి ఒక్కరే ఉంటే మరీ మంచిది. బుధగ్రహం ఏ గ్రహం కలిస్తే ఆ గ్రహం స్వభావం కూడా తీసుకుంటుంది, పాపత్వం పొందుతుందని చెప్తారు. అది డిగ్రీస్ ఎంత దగ్గరగా ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా. బుధగ్రహం లగ్నంలో ఉండి గురుగ్రహం చూస్తున్నారు. అప్పుడేమవుతుంది? అమోఘమైన జ్ఞానము, తెలివితేటలు అన్నీ ఉంటాయి. లగ్నంలో బుధుడు గ్రహం ఉంటే, పంచమంలో కానీ భాగ్యంలో కానీ గురుగ్రహం ఉంటే దృష్టి పడుతుంది. వీరిద్దరూ సమసప్తక దృష్టి అయితే అది మంచిదే. ఇలా ఉన్న వాళ్ళకి బుద్ధితో పాటు జ్ఞానం కూడా చాలా ఉంటుంది. మరి వీళ్ళని ఆపలేం. అందుకని బుధగ్రహం జాతక చక్రంలో చాలా ఇంపార్టెంట్. మరి ఏం చేయాలండి? మాకు బుధగ్రహం బాగాలేదు, ఇబ్బంది, మా పిల్లవాడికి బాగాలేదు అన్నప్పుడు బుధవారం రోజు పచ్చని ఆకుకూర పెట్టాలి వాళ్ళకి. అందుకే ఆకుకూరలు తినేవాళ్ళు కూడా బుధుడిలాగా చిన్న పిల్లల్లా కనిపిస్తారు ఎంత పెద్ద ఏజ్ వచ్చినా. అది బుధగ్రహం యొక్క గొప్పతనం. అట్లాగే రోజు లేవగానే పచ్చని ప్రదేశాలలో మీ పిల్లల్ని
వాకింగ్ చేయడము, చిన్నపిల్లలైతే తిప్పడము ఇట్లాంటివి చేస్తే మెదడు బాగా పనిచేస్తుంది. అట్లాగే గ్రీన్ కలర్ బట్టలు వేయడం. ఇవన్నీ బుధుడికి సంబంధించినవి. ఇట్లా చేస్తే పిల్లలకి అమోఘమైన జ్ఞానం వస్తుంది. ఇట్లాంటివన్నీ మనం ఒక గ్రహం బాగుంటే చేసుకోవాల్సిన పని లేదండి. ఏదైనా ఒక గ్రహం బాగోలేకపోతే ఆ గ్రహంకి కారకాలు ఏమున్నాయో, ఆ గ్రహం ఎట్లాంటి స్వభావాలు కలిగి ఉంటుందో, ఆ గ్రహం యొక్క రంగు ఏంటో, ఇవన్నీ కూడా ఆ పిల్లవాడికి ఎక్కువ దగ్గర చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా కొంతవరకు అయితే నయమవుతుందండి. అందుకని బుధగ్రహం మిథున కన్య రాశుల్లో ఉండి అది 1, 5, 9 భావాలైతే అదృష్టమైన జాతకం. మరి లేదండి మాకు వేరే భావాలు అయినా పర్వాలేదు, కానీ గట్టి బలం ఈ భావాలకు వస్తుంది. మరి ఎవరైనా ఇలాగ బుధ రాహువులు, బుధ కుజులు, బుధ శనులు, బుధ గురులు కలిసి ఉన్నారండి అంటే లగ్న పంచమ భాగ్యం అయితే చాలా ఎక్కువ ఫలితాలు ఉంటాయి. లేకపోతే కొంచెం తగ్గుతుంది అంతే. కానీ ఈ గ్రహాల కాంబినేషన్ ఉన్నప్పుడు అలాంటి అంటే చాలామంది చార్టెడ్ అకౌంట్స్, మంచి మిమిక్రీ ఆర్టిస్టు, తర్వాత చాలా ఫాస్ట్గా మాట్లాడతారు మనల్ని మాట్లాడనివ్వకుండా. మరి బుధగ్రహం బాగున్న వాళ్ళే. అట్లాగే బుద్ధితో ఆలోచిస్తారు, వాళ్ళు మాట్లాడే ఆడరు కొంతమంది. వాళ్ళన్నీ బుద్ధితో ఆలోచించి నెమ్మదిగా పనులు చేసేస్తూ ఉంటారు. అది చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఇవన్నీ ఆ వ్యక్తి బుధగ్రహం బాగున్నాడని తెలిసిపోతుంది. మరి ఇందాక చెప్పిన రెమెడీస్ చేసుకుంటే చాలా మంచిది. బుధగ్రహం బాగోపోతే బాగున్న వాళ్ళకి అవసరం లేదు. అట్లాగే బుధగ్రహం బాగోలేని వాళ్ళు ఇంట్లో మేనత్త మేనమామలకి బుధుడు ఆధిపత్యం వహించారు కాబట్టి వాళ్ళతో సఖ్యతగా ఉంచడం, వాళ్ళకి ఏదైనా గిఫ్ట్స్ ఇవ్వడం చేస్తూ ఉంటే చాలా మట్టుకు రెమెడీ బాగా పనిచేస్తుంది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.